నీకు డ్రైవింగ్ సరిగ్గా రాదు కదా? ఏ 10 రోజుల నుంచి పదే పదే ప్రేమలో పడేస్తున్నావు కదా. నీకు ఇలాంటి మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో ఫ్లోలో వచ్చేస్తూ ఉంటాయి అలా. అమ్మ నాన్న గొడవ పడుతుంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండదేమో, ప్రేమగా మాట్లాడుకోవడం రాదేమో, అన్రొమాంటిక్ కపులేమో అనుకుంటాం కానీ ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోవడమే రొమాన్స్. ఒకరితో ఒకరు గొడవ పడ్డమే రొమాన్స్. నాన్న కోసం అమ్మ ఎదురు చూడడం రొమాన్స్. అమ్మ కోసం నాన్న అబద్ధాలు ఆడడం రొమాన్స్. నాన్నకిష్టమైన వంటలు వండడం రొమాన్స్. అమ్మకి నచ్చిన పనులన్నీ చేయడం రొమాన్స్. మన పేరెంట్స్ ఇంత రొమాంటిక్ కపుల్ అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. వాళ్ళు చేసే ప్రతి పనిలో రొమాన్స్ ఉన్నప్పుడు సపరేట్గా రొమాన్స్ చేయాలా ఏంటి? వాళ్ళ గొడవలు మనకు వినిపిస్తాయి కానీ వాళ్ళ ప్రేమ మనకు కనిపించదు కదా. నిజమైన రొమాంటిక్ కపుల్ మన పేరెంట్సే. అవును.